పేద విద్యార్థుల వైద్య విద్య కలను చిదిమేస్తోంది కూటమి సర్కార్. రెండేళ్లలో 2450 మెడికల్ సీట్లను పేద విద్యార్థులకు దక్కకుండా చేసింది. సీట్లు పెరగకపోవడంతో రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశ చరిత్రలో మెడికల్ కాలేజీలు తమకొద్దని చెప్పి చరిత్రకెక్కిన చంద్రబాబు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపట్టి వేలాది మందికి విద్యా వైద్యాన్ని దూరం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం రాష్ట్రంలో వేల మంది విద్యార్థులకు టీడీపీ కూటమి సర్కార్ ద్రోహం తలపెడుతుంది. మన విద్యార్థుల వైద్య విద్య కళను ఛిద్రం చేస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది 4 ఈ తప్ప 7 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డడంతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలో ఏకంగా 1750 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. బాగా చదివి నీట్లో మంచి స్కోర్ చేసినప్పటికీ కూటమి సర్కార్ నిర్వాకాలతో ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు దక్కలేదు. అదే తెలంగాణలో గతేడాది 8 ఈ తప్ప 1 చొప్పున కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో మెడికల్ సీట్లు మరిన్ని పెరిగాయి. తద్వారా తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మరింతగా పెంచడంతో పాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 2023-24లోనే 5 కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూర్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం గతేడాది 4 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకుండా అడ్డుపడ్డారు. పులివెందుల వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ తమకు వద్దంటూ కూటమి సర్కార్ లేఖ రాసింది. ఎట్టకేలకు పాడేరులో మెడికల్ కాలేజీ ప్రారంభమైన 150 సీట్లు రావాల్సింది 50 మాత్రమే వచ్చాయి. ఇలా గత విద్యా సంవత్సరం 700 సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నత వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంపొందించాలని దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైతం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకుంటున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూటమి పార్టీలు కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోకుండా మన విద్యార్థులు వైద్య విద్య కళలను చిదిమేస్తూ చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన వైద్య కళాశాలను ప్రైవేటు చేతుల్లో పెడుతూ ఉండడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు మండిపడుతున్నారు. వైద్యులై ప్రజలకు సేవ అందించాలనుకున్న పేద మధ్యతరగతి విద్యార్థుల ఆశలను చిదిమేశారని ఆగ్రహం వ్యక్తమవుతుంది. బాబు ప్రభుత్వం కొత్త కాలేజీలు తేకపోగా గత సర్కారు తెచ్చిన వాటిని సైతం ప్రైవేటు పరం చేయడమేంటని నిలదీస్తున్నారు. అదే ఈ ప్రభుత్వం అడ్డుపడకుంటే ఏపీకి అదనంగా 2450 మెడికల్ సీట్లు సమకూరి తమ పిల్లలకు ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్లు వచ్చి ఉండేవని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.